మిత్రులారా నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తలూరి పెన్ షేడ్స్. వారం మనం హైకు మీద ఒక అంశం ఇచ్చేసి మరి కవిమిత్రుల నుంచి హైకులను ఆహ్వానించడం తెలిసిందే. అట్లాగే మనం ఈ వారం కూడా మరి గత వారం ఇచ్చినటువంటి అంశం మీద మీ చిత్తలూరి విశ్లేషణ మీకు వినిపిస్తున్నాను. మరి గత వారం గడ్డి అనేటువంటి అంశం ఇవ్వడం జరిగింది. ఆ గడ్డి అనేటువంటి అంశం మీద ఇచ్చినటువంటి హైకులలో నాకు బాగా నచ్చినటువంటి హైకులను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. మొదటగా అంటే పర్టికులర్ ఆర్డర్ అంటూ ఏమీ లేదండి, బట్ వడ్ ఐ ప్రిఫర్ టు సే అనేది ఇట్స్ గోయింగ్ ఆన్ లైక్ దట్. మొదటిది, ప్రకృతి కాంత మా ఇంటికి వచ్చింది, పచ్చగడ్డి మోపుతో ఎల్లమ్మ. అంటే ఇక్కడ మనకి కవి ఏం చెప్తున్నాడంటే మొదటి లైన్లో పచ్చగడ్డి అంటే గడ్డి మీద తను చెబుతూ కూడా ఏమంటాడు అంటే ప్రకృతి కాంత అని పరిచయం చేస్తాడు. ఇక రెండవ లైన్లో మా ఇంటికి వచ్చింది అంటాడు. ప్రకృతి కాంత మా ఇంటికి రావటం ఏంటి అంటే కవిగారింటికి ప్రకృతి కాంత రావటం ఏమిటి అనేటువంటి ఒక క్యూరియాసిటీకి మనం లోనవుతాం. ఇక మూడవ లైన్లో ఆ క్యూరియాసిటీ ఏదైతే ఉందో ఆ మిస్టిక్ ఎలిమెంట్, ఆ మినిమలిస్టిక్ అప్రోచ్లో ఉన్నటువంటి అంశం కాస్త రివీల్ అవుతుంది. పచ్చగడ్డి మోపుతో ఎల్లమ్మ అంటాడు. ఇక్కడ ఉందండి అద్భుతమైనటువంటి ఒక ప్రాకృతిక దృశ్యాన్ని. అంటే పల్లెకు ప్రకృతికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏదైతుందో దాన్ని ఒక బ్యూటిఫుల్గా ఒక శ్రమమూర్తి అయినటువంటి స్త్రీ మూర్తిమత్వంలో మనకు చూపిస్తాడు ఇక్కడ కవి. పచ్చగడ్డి మోపుతో ఎల్లమ్మ. మరి పచ్చగడ్డి మోపుతో ఎల్లమ్మ అనేటువంటి ఆ పేరు చుట్టూ కూడా ఒక ప్రతి పదం చుట్టూ కూడా అంటే ద బెస్ట్ చూసింగ్ ఆఫ్ వర్డ్స్ అనేది కూడా హైకు కవికి ఉండాల్సినటువంటి మంచి లక్షణం అండి. ఒక వర్డ్ విల్ డిసైడ్ దట్ ద వెరీ కల్చర్ ఆఫ్ దట్ పర్టికులర్ సొసైటీ అండ్ పర్టికులర్ రీజియన్. సో ఇక్కడ ఎల్లమ్మ అనేటువంటి పదం చుట్టూ ఒక తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సంస్కృతి మనకు బ్యూటిఫుల్గా పోర్ట్రే అవుతుంది. ఆ ఎల్లమ్మ కాస్త ఎలా ఉందట అంటే ఎల్లమ్మ, రేణుకా ఎల్లమ్మ, మల్లమ్మ, పుల్లమ్మ ఇట్లాంటివన్నీ కూడా మారమ్మ, మైసమ్మ అంటే ఒక ప్రకృతి దేవతల యొక్క పేర్లు ఇక్కడ తెలంగాణ మహిళలకు ఉంటాయి. అవి ప్రకృతి దేవతలనే కాదు, ఒక శ్రమమూర్తులకు ఉండాల్సినటువంటి ఒక శ్రమకారులు, ఒక శ్రమమూర్తులు అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి భావం మనకి ఆ పేర్ల చుట్టూ అల్లుకున్నటువంటి సంస్కృతిలోంచి కనబడుతుంది. సో ఎల్లమ్మ అన్నప్పుడు ఒక శ్రమమూర్తి, ఒక ప్రకృతి స్త్రీ మనకు కనబడుతుంది. తను కూడా ఎలా ఉందట పచ్చగడ్డి మోపుతో, తల మీద పచ్చగడ్డి మోపుతో వచ్చినటువంటి ఆ ఎల్లమ్మ మనకు ఎదురుగా దృశ్యమానం చేస్తాడు కవి. ఆవిడను ప్రకృతి కాంతగా భావిస్తాడు. ఈ ప్రకృతి కాంత అనటం ద్వారా కవి ఆ శ్రమమూర్తి అయినటువంటి స్త్రీని ఉన్నతీకరిస్తాడు. సో దట్ ఈస్ ద విచ్ హ్యాస్ బీన్ హైలైటెడ్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద పోయిట్ అండ్ దట్ డెఫినెట్లీ విల్ డ్రైవ్ అస్ ఇన్ టు ద సేమ్ స్పెక్ట్రమ్ ఆఫ్ థాట్స్. అట్లాంటి ఆలోచన పరిధుల్లోకి, ప్రపంచంలోకి మనల్ని కూడా నడిపిస్తాడు కవి. కాబట్టి ప్రకృతి కాంత మా ఇంటికి రావటం అంటే మరి పచ్చగడ్డి మోపుతో ఎల్లమ్మ గడ్డి మోపు ఎత్తుకొని ఇంటికి వచ్చింది. ఆ ఇంటికి వచ్చినటువంటి ఎల్లమ్మ ఎట్లా ఉందట అంటే ప్రకృతి కాంత స్వయంగా తానే నడిచి మా ఇంటికి వచ్చినట్టుంది అనేటువంటి ఒక ఇంటిమసిని, ఒక అనుబంధాన్ని, ప్రకృతికి పల్లెవాసులకి మధ్య ఉన్నటువంటి ఒక పవిత్ర బంధాన్ని, ప్రాకృతిక సంపద్వంతమైనటువంటి ఒక రిలేషన్ చెప్పడం ద్వారా మనం ఈ కవితకి, ఈ హైకుకి రిలేట్ అవుతాం. అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ రిలేటెడ్ టు ద కంట్రీ సైడ్ కల్చర్ అండి. దాన్ని చాలా బాగా అద్భుతంగా చెప్పాడు. కాబట్టి కవి అనుకున్నటువంటి పదాలు కూడా ఈ కవితకి మరింత సొబగునిచ్చాయి. సో రియల్లీ అప్రిషియేట్ యూ కంచి రవికుమార్ గారు ఫర్ రైటింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ పోయం. ప్రకృతి కాంత మా ఇంటికి వచ్చింది, పచ్చగడ్డి మోపుతో ఎల్లమ్మ. సూపర్ అండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ యూ, కీప్ ఇట్ అప్ సార్. ఇక మరొక పోయము, గేదె కొమ్ము చివర వాలింది సీతాకోక, మేట మాపలేదు అంటారు నేలపూరి రత్నాజీ గారు. మొదటి లైన్లో గేదె కొమ్ము చివర అని మనకు ఒక గేదెను పరిచయం చేస్తారు. ఆ గేదె మళ్ళీ మనం ఆ జనరలైజేషన్లోంచి మళ్ళీ స్పెసిఫిక్ పాయింట్లోకి వెళ్తాం. అది గేదె కొమ్మును కూడా మనకు క్లోజప్లో చూపిస్తారు కవి ఇక్కడ. ఆ గేదె కొమ్ము చివర మరి ఏముంది అనేటువంటి ఒక క్యూరియాసిటీకి మనం లోనవుతాం. ఇక రెండవ లైన్లో ఆ విషయాన్ని రివీల్ చేస్తూ వాలింది సీతాకోక అంటారు నేలపురి గారు. అంటే గేదె కొమ్ము చివర ఒక సీతాకోక చిలుక వాలింది. ఆ వాలినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాకృతిక చిత్రాన్ని మనకు విజువలైజ్ చేస్తారు కవి ఇక్కడ. ఇక మూడవ లైన్లో మేట మాపలేదు అంటాడు.
మేయటం ఏమీ ఆపలేదు ఇక్కడ అనేటువంటి ఆలోచనలోకి మనం వెళ్ళిపోతాం. అప్పుడు గేదె మొదటి లైన్లో పరిచయం చేసినటువంటి గేదె మనకు గుర్తొస్తుంది. అంటే ఒక పచ్చని లాన్లో గడ్డి మేస్తున్నటువంటి ఒక గేదె మొత్తంగా మనకు దృశ్యమానం అవుతుంది. ఆ గడ్డి మేస్తున్నటువంటి గేదె కొమ్ము చివర ఒక సీతాకోకచిలుక వాలిందట. మరి ఆ సీతాకోకచిలుక వాలినటువంటి స్పృహతో ఉందో లేదో గేదె, కానీ వాలినప్పటికి కూడా తను మేయటం మాత్రం ఆపలేదు. అంటే తన పని మాత్రం అక్కడ ఆపలేదు. అంటే వెదర్ ఇట్ ఈస్ కేరింగ్ బటర్ఫ్లై విచ్ ఈజ్ పెర్చ్డ్ ఆన్ ఇట్స్ హార్న్ అనేది పక్కన పెడితే, అంటే ప్రకృతిలో ప్రతి జీవి కూడా ఒకదానికొకటి మమేకమై ఒక అద్భుతమైనటువంటి సహజీవనాన్ని లివింగ్ టుగెదర్నెస్ అంటారు. అంటే అన్నిటికీ ఎట్లాంటి ద్వేషభావాలు లేకుండా, ఎట్లాంటి మనుషుల్లాగా ఈర్ష్య అసూయ ద్వేషాలు లేకుండా, అంటే ఒక జాతిని మరొక జాతి ప్రేమించుకోవటం మనకి ఇక్కడ కనబడుతుంది. చూడండి, సీతాకోకచిలుక అనేది ఒక చిన్న కీటకం. మరి గేదె అనేది ఒక జంతుజాలానికి సంబంధించినటువంటి జాతి. మరి గేదె చాలా పెద్దగా ఉంటుంది, అది గడ్డిలో మేస్తున్నటువంటి దృశ్యం. దానిపైన సీతాకోకచిలుక వచ్చి వారినప్పటికి కూడా మరి గేదె దాన్ని తోలటం కానీ చీదరించుకోవటం కానీ అట్లాంటి ఏమీ మూమెంట్స్ లేకుండా, అఫ్కోర్స్ అది కూడా ప్రకృతిలో భాగమైనటువంటి మరొక జీవే కదా, నాతో పాటు దానికి కూడా జీవించే హక్కు ఉంది అనేటువంటి ఒక ఆలోచనలో, అంటే ఇవన్నీ కూడా హ్యూమన్ ఆస్పెక్ట్స్లో జనరేట్ అయ్యేటువంటి ఆలోచనలు ఇవన్నీ. కానీ ఈ రకంగా మనకు పోయిట్ హ్యాస్ గివెన్ అస్ ఏ స్పేస్ టు మేక్ అవర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్స్. అంటే ప్రకృతి మధ్యలో మరి ప్రకృతి జీవాలు ఏవైతున్నాయో నేచర్ని అవన్నీ కూడా సమానంగా పంచుకుంటూ ఒకదాని మీద ఒకటి ద్వేషం లేకుండా జీవిస్తాయి. కానీ మనుషుల్లో అది లేదు అనేటువంటి ఒక ధ్వని కూడా మనకు ఈ కవితలో కనిపిస్తుంది. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి, అంటే తనకు తాను, అంటే గేదె మేసుకుంటూ ఆ లాన్లో వెళ్ళిపోవడం అనేది ఒక మూమెంట్. అట్ ది సేమ్ టైమ్ దెర్ ఈజ్ నో మూమెంట్, మోషన్లెస్ ఐటమ్. అంటే ఈ రెండు మోషన్లెస్ మూమెంట్ అండ్ ద మూమెంట్ విచ్ ఈజ్ గోయింగ్ ఆన్ దేర్ అనే రెండింటికి కూడా జెక్స్టాపోజ్ అయ్యి రెండు విరుద్ధ అంశాలను ఒక పారాడాక్సికల్గా చెప్పడం అనేది చాలా అద్భుతంగా ఉంది దీంట్లో. అందుకే ఇది మంచిగా ఎక్కువగా నిలబడింది. ఐ రియలీ అప్రిషియేట్ యూ నేలపూరి రత్నాజీ గారు ఫర్ సచ్ ఎ బ్యూటిఫుల్ పోయం. ఇక మరొకటి, పైకి ఎదుగుతున్నాయి పచ్చిక మైదానాల్ని మేస్తూ పైకి ఎదుగుతున్నాయి పచ్చిక మైదానాల్ని మేస్తూ ఆకాశ హర్మ్యాలు. అద్భుతం అండి. అరవింద్ ఘోష్ గారు రాసినటువంటి హైకు ఇది. మొదటి లైన్లో పైకి ఎదుగుతున్నాయి అంటే ఏం ఎదుగుతున్నాయి పైకి అనేటువంటి క్యూరియాసిటీకి మనం లోనవుతాం. ఇక రెండవ లైన్లో పచ్చిక మైదానాల్ని మేస్తూ అంటారు. పచ్చిక మైదానాల్ని మేసుకుంటూ పైకి ఎదిగిపోతున్నాయట. ఏమిటవి? పచ్చిక మైదానాల్ని మేయటం ఏమిటి, పైకి ఎదగటం ఏమిటి అనేటువంటి ఒక మిస్టరీ ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇక మూడవ లైన్లో ఆకాశ హర్మ్యాలు అని చెప్తాడు కవి. ఈ మూడవ లైన్ ద్వారా అసలు విషయం మనకు రివీల్ అయ్యి మళ్ళీ మనం రీరీడ్ చేస్తాం. అంటే రీరీడబిలిటీ అనేది ఈ హైకుకు ఉన్నటువంటి గొప్ప లక్షణం. అప్పుడు మనకు అనిపిస్తుంది పైకి ఎదగటంలో ఏంటంటే ఆకాశ హర్మ్యాలు ఒక అంతస్తు మీద ఇంకొక అంతస్తు, ఒక అంతస్తు మీద ఇంకొక అంతస్తు, అలా పైకి ఆకాశంలోకి లైక్ స్కై స్క్రాపర్స్ అనమాట, ఆ రకంగా విస్తరిస్తూ పోతున్నాయి. అంటే ఇక ఎదగడం అనే దగ్గర మరొక ధ్వని కూడా ఏంటంటే అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. అంటే నగరీకరణ విస్తరించిన తర్వాత మరి పల్లెల్లో ఉన్నటువంటి ఆ ప్రకృతి పచ్చదనం అన్నీ కూడా డిస్మాంటిల్ అయిపోతున్నాయి. అంటే పల్లెల్లో ఉన్న పచ్చదనం అనేటువంటి సమాధుల మీద మరి ఆకాశ హర్మ్యాలు నిర్మించబడుతున్నాయి. అంటే నగరీకరణ వెనుక ఉన్నటువంటి ప్రాకృతిక విధ్వంసాన్ని కూడా కవి ఇక్కడ మనకు చెప్పకనే చెబుతున్నాడు అనమాట. అందుకే పచ్చిక మైదానాన్ని మేస్తూ అంటే పచ్చిక మేయటం. ఇట్స్ బ్యూటిఫుల్ జక్స్టాపోజిషన్. అంటే అసలు పోయిటరీ అంతా కూడా ఈ మేయటంలో ఉందన్నమాట. పచ్చిక మైదానాన్ని మేస్తూ అనడంలో అద్భుతమైన పోయిటరీ ఉంది. కాబట్టి ఎవ్రీ వర్డ్ ఈజ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మేకింగ్ ఇంక్రీజింగ్ ద డెన్సిటీ ఆఫ్ ద పోయిటరీ ఇన్ హైకు అనేది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఒక హైకు యొక్క గాఢత ఎక్కడ పెరుగుతుందంటే మనం సూచించుకున్నటువంటి మన చాయిస్ మేకింగ్ ఆఫ్ అవర్ వర్డ్స్లో ఉంటుంది. కాబట్టి ఆచితూచి మనం వర్డ్స్ని వాడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందనేది ఈ హైకు ద్వారా మనకు అర్థమైంది. కాబట్టి పైకి ఎదుగుతున్నాయి పచ్చిక మైదానాలను మేస్తూ ఆకాశ హర్మ్యాలు రోజు రోజుకు అవి ఆకాశంలోకి చొచ్చుకుపోతున్నాయి. అవి అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాయి. మరి ఎక్కడ అది అంటే పచ్చిక మైదానాలు మేషేస్తున్నాయి అంటే ప్రకృతి విధ్వంసంలోంచే నగరీకరణ జరుగుతుంది అనేటువంటి ఒక సోషల్ ఇష్యూని బ్యూటిఫుల్గా పోర్ట్రే చేసి చెప్పాడు ఇక్కడ. అంటే ఒక సామాజిక స్పృహను రేకెత్తించగలిగాడు ఇక్కడ కవి హైకు ద్వారా. సచ్ ఎ బ్యూటిఫుల్ హైకు అరవింద్ గారు. ఐ రియలీ అప్రిషియేట్ యూ సార్, కీప్ ఇట్ అప్. ఇక మరొక హైకు, అమ్మ కన్నీళ్ళు ఎండుగడ్డే పచ్చబడింది, నాన్న తిరిగి రాలే. దశరథ కోట గారు మంచి పోయం రాశారండి.
మొదటి లైన్లో అమ్మ కన్నీళ్ళు అంటారు, రెండవ లైన్లో ఎండుగడ్డే పచ్చబడింది అంటాడు. ఇక్కడ ఉంది పోయిటరీ. అమ్మ కన్నీళ్లు కురుస్తూనే ఉంది, బాధపడుతూనే ఉంది, దేనికో తెలియదు. కాలక్రమంలో ఏముంది, ఆ కాలం గడిచే కొద్దీ అమ్మ కన్నీళ్లు కురుస్తూ వెళుతూనే ఉంది, బాధ గురవుతూనే ఉంది, బాధపడుతూనే ఉంది. ఎండుగడ్డే పచ్చబడింది. అమ్మ కన్నీళ్లకు తడిసినటువంటి ఆ ఎండుగడ్డే పచ్చగా మారింది. అంటే మరొక ఋతువు ప్రారంభమైంది. మరి ఒక శిశినంలోంచి వసంతంలోకి కాలం ప్రయాణింపజేసింది ప్రకృతిని. కానీ మూడవ లైన్లో నాన్న తిరిగి రాలే అంటాడు. కానీ ఇంతగా ఏడుస్తున్నటువంటి అమ్మ బాధను అర్థం చేసుకున్నటువంటి నాన్న మాత్రం తిరిగి రాలేదు. అంటే ఎండుగడ్డి కూడా పచ్చబడిపోయింది, కానీ అమ్మ కన్నీటితో తడిసి. అంటే కాలం గడిచే కొద్దీ గాయాలు మానుతాయంటారు, బాధలు తొలుగుతాయంటారు. కానీ అమ్మ బాధ మాత్రం, అమ్మ కన్నీళ్ళు మాత్రం ఏ కాలమో తొడవలేదు ఇక్కడ. అమ్మ ఎవరి కోసమైతే ఏడుస్తుందో ఆ నాన్న ఇంకా తిరిగి రాలేదు అని చెప్పడం. మరి నాన్న ఎవరు, ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడు, అమ్మ ఎందుకు ఏడుస్తుంది, నాన్న అలా మాయమైపోవడానికి కారణం ఏమిటి అనేటువంటి అనేక రకాలైనటువంటి ఆలోచనలు చదువుతున్న మా పాఠకుడిలో వచ్చేస్తాయి. సో దిస్ హాస్ గివెన్ ఎ బ్యూటిఫుల్ స్పేస్ ఫర్ మేకింగ్ వండర్ఫుల్ ఇంటర్ప్రిటేషన్స్ అండి. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ది హైకు. ఒక అద్భుతమైన స్టోరీ ఇట్ హ్యాస్ టోల్డ్ అస్. అంటే కాబట్టి బ్యూటిఫుల్ హైకు హ్యాస్ టు టెల్ ఎ స్టోరీ అని అంటాం మనం. మనకు అర్థం కానటువంటి అనేక రకమైనటువంటి అంశాల ఆలోచనలు రేకెత్తిస్తూ మనకు ఒక విషాదకరమైనటువంటి ఒక కథను వినిపిస్తుంది ఈ హైకు. సచ్ ఎ బ్యూటిఫుల్ హైకు అండి. అమ్మ కన్నీళ్ళు, ఎండుగడ్డే పచ్చబడింది, అయినా నాన్న తిరిగి రాలేదు. వండర్ఫుల్ దశరథ కోట గారు. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ సార్ ఫర్ రైటింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ పోయిటరీ. కీప్ ఇట్ అప్ సార్. ఇక మరొకటి వీర జవాను. సమాధి పలకపై గరిక సెల్యూట్. వరప్రసాద్ ఊటుకూరు గారు రాసినటువంటి హైకు. మొదటి లైన్లో వీర జవాను అని ఒక జవానును పరిచయం చేస్తాం మనం. వీరుడైనటువంటి జవాన్, సోల్జర్. రెండవ లైన్లో సమాధి పలకపై అంటారు. మూడవ లైన్లో గరిక సెల్యూట్. అంటే దీన్ని కొంచెం షార్ట్ చేశాను నేను. సార్ థాట్ చాలా అద్భుతంగా ఉంది ప్రసాద్ గారిది, కానీ కొంచెం షార్ట్ చేసుకుంటే ఇంకా క్రిస్పీగా ఉంటుంది, చాలా ఎవకేటివ్గా ఉంటుంది, ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను షార్ట్ చేసిన తర్వాత ఇది. బట్ దట్ ఫ్లేవర్ హ్యాస్ బీన్ బ్యూటిఫుల్లీ ఎలివేటెడ్ అని నాకు అనిపించింది. మొదటి లైన్లో వీర జవాను పరిచయం చేస్తూ, రెండవ లైన్లో సమాధి పలకపై అని ఒక సమాధిని మనకు గుర్తు చేస్తూ, దృశ్యమానం చేస్తూ గరిక సెల్యూట్ అంటారు. అంటే సమాధి పలకపైన పుట్టినటువంటి ఆ గరిక సెల్యూట్ చేస్తుంది అని ఊహించడం చాలా గొప్ప ఊహ అండి కవిది. మొలిచి నిటారుగా నిలబడినటువంటి గరిక ఆ సైనికుడికి సెల్యూట్ చేయడం అనేది అద్భుతమైన పోయిటరీ ఇక్కడ. అతను ఎవరు? వీర జవాన్. దేశం కోసం, నేల కోసం, మట్టి కోసం, ప్రజల కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వీర జవాన్. అతను యుద్ధంలో బహుశా చనిపోయి ఉంటాడు. చనిపోయినందుకు గుర్తుగా అతని సమాధి ఎక్కడ ఉంది. ఆ సమాధి పలక మీద కొన్నాళ్లకు గడ్డి మొలిచింది. ఆ మొలిచిన గడ్డి కూడా వీర జవానికి సెల్యూట్ చేస్తుంది అని చెప్పడం చాలా గొప్ప ఊహ అండి. అంటే ప్రకృతి కూడా వీర సైనికుడికి పాదాక్రాంతమై అతన్ని సెల్యూట్ చేస్తుంది అని, అంటే ప్రకృతి కూడా అభినందిస్తుంది అని చెప్పడం. కాబట్టి నిటారుగా నిలబడ్డ గరికను సెల్యూట్ చేస్తుంది అని చెప్పడం ద్వారా ఒక బ్యూటిఫుల్ జక్స్టాపోజిషన్ ఏర్పడింది బిట్వీన్ సోల్జర్ అండ్ గరిక. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఇట్స్ అ సింబల్ ఆఫ్ లైఫ్ అనుకున్నప్పుడు సోల్జర్, మరి సమాధి అనేది సింబల్ ఆఫ్ డెత్ అనుకున్నప్పుడు మళ్ళీ గరిక అనేది ఏ సింబల్ ఆఫ్ డెత్ అయినటువంటి సమాధి మీద గరిక మలవడం అనేది ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ లైఫ్. అంటే దెర్ ఈజ్ ఎ జక్స్టాపోజిషన్ హ్యాస్ బీన్ డన్ బిట్వీన్ గరిక అండ్ సమాధి. అంటే జీవితానికి, నిర్జీవత్వానికి, సజీవత్వానికి మధ్యలో ఒక బ్యూటిఫుల్ జక్స్టాపోజిషన్ కూడా దీని ద్వారా ఏర్పడింది. సో సచ్ ఎ బ్యూటిఫుల్ కంపారిజన్, సచ్ ఎ బ్యూటిఫుల్ షేడ్స్ హ్యావ్ బీన్ బ్యూటిఫుల్లీ లేడ్ డౌన్ ఇన్ దిస్ హైకు. వరప్రసాద్ ఊటుకూరి గారు అద్భుతమైన హైకు అండి. వీర జవాన్, సమాధి పలకపై గరిక సెల్యూట్. మీకు కూడా నా సెల్యూట్ అండి ఫర్ సచ్ ఎ బ్యూటిఫుల్ థాట్. ఐ రియలీ అప్రిషియేట్ సార్. కీప్ ఇట్ అప్. ఇక మరొక హైకు. గడ్డివామే గూడు, నాయన మాకు కూడవ్వాలిగా. తిప్పాన హరిరెడ్డి గారు అంటారు. గడ్డివామే గూడు అన్నాడు మొదటి లైన్లో. రెండవ లైన్లో నాయన మాకు కూడవ్వాలిగా. మన నాయన మాకు కూడవ్వాలంటే గడ్డివామే ఆయనకు గూడవుతుంది అని చెప్పడం. సాధారణంగా పల్లెటూర్లలో రైతులు మరి ఆ పొలం పని చూసుకుంటూ ఆ పొలం దగ్గరే ఉండిపోతారు. 24 hours ఆ పొలం చేలు దగ్గరే పడి ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు. కరెంట్ వచ్చినప్పుడు మోటార్ పెట్టుకొని ఆ చేనుకు, ఆ పంటకు, పొలానికి నీళ్లు పెట్టేటువంటి పరిస్థితి. చీకటి ముఖాన 4 గంటలకు కూడా మా నాన్నగారు పొలానికి వెళ్ళి అక్కడ మోటార్కు నీళ్లు పెట్టడానికి పొలానికి వెళ్తూ ఉండేవాడు. పుట్టడు చీకటిని గంపడంత చీకటిని ఎత్తి మీద వేసుకొని మళ్ళీ ఎప్పుడో అర్ధరాత్రి ఇంటికి చేరేవాడు. అంటే 24 గంటలు రైతు ఒక బిడ్డను కాపాడినట్టుగా
ఆ పొలాన్ని చీనుడు కాపాడుకుంటూ ఉంటాడు. దాన్ని ఇక్కడ గడ్డివామే గూడు అనేటువంటి సెంటెన్స్ ద్వారా ఇక్కడ కవి చాలా బ్యూటిఫుల్గా చెప్పాడు. ఇంకా నాన్నకు ఇంట్లో ప్రశాంతంగా వచ్చి పడుకునేటువంటి వీలు కూడా ఉండదు. ఆయనకు ఆ గడ్డి దగ్గర, ఆ పొలం దగ్గర ఉన్నటువంటి గడ్డివామే గూడు అయిందట. అంటే దాన్నే గూడుగా చేసుకుని, దాన్నే ఇల్లుగా చేసుకుని అక్కడే ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు 24 గంటలు. ఎందుకోసం? పంట బాగా రావటానికి. ఆ పంట బాగా వస్తేనే కదా తన కుటుంబం యొక్క ఆకలిని తీర్చినవాడు అవుతాడు. అంటే కుటుంబం కోసం, కుటుంబానికి కూడవడం కోసం గడ్డివామును కూడా గూడు చేసుకుని మరి ఆ కష్ట నష్టాలకు వచ్చి పొలం దగ్గరే శ్రమించేటువంటి నాన్న యొక్క అద్భుతమైనటువంటి త్యాగ గుణాన్ని ఇక్కడ మనకు 3 లైన్లో ముచ్చటగా తిప్పాన హరిరెడ్డి గారు చెప్తారు. దీన్ని కూడా కొంచెం షార్ట్ చేయడం వల్ల దీనికి ఆ క్రిస్పీనెస్, అద్భుతమైనటువంటి బ్రెవిటీ వచ్చి చాలా అద్భుతమైన పోయిటరీగా ఎదురు నిలబడిపోయింది. హ్యాట్స్ ఆఫ్ టు యూ తిప్పాన హరిరెడ్డి గారు ఫర్ సచ్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ సైడ్ కల్చర్. యూ బ్యూటిఫుల్ ఎలివేటెడ్ ఇన్ దిస్ హైకు అండి. కీప్ ఇట్ అప్ సార్, వండర్ఫుల్ హైకు. ఇక మరొక హైకు. ముందే తెలుసేమో నేను వస్తుంటే గడ్డి దారినిస్తుంది. పి పున్నారావు గారు అంటారు. ముందే తెలుసేమో అంటారు మొదటి లైన్లో. రెండవ లైన్లో నేను వస్తుంటే అంటారు. ఈ రెండు సాధారణ వాక్యాలుగా కనబడతాయి. ఈ రెండు సాధారణ వాక్యాల నుంచి మనం ఒక అసాధారణమైనటువంటి స్థితికి వెళ్ళిపోతాం. అదేమిటంటే గడ్డి దారినిస్తుంది అంటాడు 3వ లైన్లో. నేను వస్తున్నట్టుగా దానికి ముందే తెలిసిపోయిందేమో, అందుకే నేను వెళ్తా ఉంటే గడ్డి పక్కకు జరిగి దారిస్తుంది అని చెప్తాడు. అంటే ఒక బాటకు ఇరువైపులా ఉన్నటువంటి వ్యాపించినటువంటి గడ్డి కూడా మనం వస్తున్నప్పుడు ఆ వ్యక్తి గాలికి కానీ, వీస్తున్న గాలి కానీ ఆ గడ్డి పక్కకు జరుగుతున్నట్టు ఒక అనుభూతి. అట్లాగా పచ్చిక మైదానంలో మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన పాదాల కింద నలిగిన గడ్డి మన పాదాల కింద వంగిపోయి మనకు దారినిస్తుంది. అంటే తనకు ముందే తెలిసేమో నా రాక. అంటే ప్రకృతి మానవుడితో మమైకమై చాలా ఒదిగిపోయి మానవుడికి కావాల్సినటువంటి అన్ని అవకాశాన్ని ప్రకృతి కల్పిస్తుందండి. దారిని ఇవ్వటం మానవుడి మనుగడ కోసం కూడా ఒక అద్భుతమైనటువంటి రహదారిని ఇస్తుంది ప్రకృతి. అది ప్రకృతికి ఉన్నటువంటి గొప్ప ఔన్నత్యం, త్యాగగుణం. కాబట్టి మ్యాన్ ఈజ్ ఏ పార్ట్ అండ్ పార్ట్స్లో ఆఫ్ ద నేచర్ అనుకున్నప్పుడు మరి మనం కూడా ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ టు సేవ్ ద నేచర్ అని కూడా మనిషి గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతి వ్యతిరేకంగా మనిషి వెళితే అది లాస్ట్కు తన వినాశనానికి దారితీస్తుంది. కాబట్టి ప్రకృతి, మనిషి రెండు ఒకరికొకరు మమేకమై జీవించాలనే ఒక ధ్వని కూడా ఈ హైకులో నాకు కనిపిస్తుంది. కాబట్టి సచ్ ఎ బ్యూటిఫుల్ పోయం అండి. పున్నారావు గారు, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఫర్ రైటింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ పోయం. ముందే తెలిసేమో నేను వస్తుంటే గడ్డి దారినిస్తుంది. మీకు కూడా ముందే తెలిసి గడ్డి ఆత్మను పట్టుకున్నందుకు మరోసారి మిమ్మల్ని అభినందిస్తున్నాను సార్. కీప్ ఇట్ అప్. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ పున్నారావు గారు. సచ్ ఎ బ్యూటిఫుల్ పోయం. ఇదండి, లవ్ యూ ఆల్. ఈ వారం నేను ఇచ్చినటువంటి అనాలిసిస్, నాకు నచ్చినటువంటి హైకుల మీద. మరి ఈ అనాలిసిస్ నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యూట్యూబ్ ఛానల్ చిత్తలూరి పెన్ షేడ్స్. లవ్ యూ ఆల్ వన్స్ అగైన్, మీ చిత్తలూరి.